Welcome you all to Easy English 45 Days Spoken English Challenge Day 21. How are you all? I hope you all are doing great. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా. ఎవరా నువ్వు? ఎవరు చెప్పండి? మన గోల్, మన లక్ష్యం ఎప్పుడు కూడా మన మైండ్ లో కొంత పార్ట్ని ఆక్యుపై చేసేయాలి. ఆ గోల్ మనని డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఓకే, నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, మన మైండ్ లో ఆక్యుపై చేసే అంత కసి, డిటర్మినేషన్, డెడికేషన్, మనం చెప్పుకున్న 3D ఫార్ములా ఉంది కదా. సో డివోషన్, ఈ అంత సంకల్పం, వజ్ర సంకల్పం, మనం దాన్నే కలగనాలి. మళ్ళీ పాడతాను చూడండి. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిల్చున్నది నువ్వే కదా. ఎప్పుడు మనం విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. మనం కంటున్న కలల్ని నెరవేర్చుకున్నట్లుగా విజువలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ ఫైన్ డే వీ కెన్ అచీవ్ దట్. డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ దట్. ఓకే, స్వప్నమా నువ్వు సత్యమా తెంచి చెప్పవి ప్రియతమా. ఎలా ఉంటదంటే అది నిజమై మన ముందుకు వచ్చినప్పుడు నిజమేనా, ఇది స్వప్నం కాదు కదా, నిజమే కదా అని మనకు అనిపించేంత గొప్పగా ఉంటదండి. ఓకే, స్వప్నమా నువ్వు సత్యమా తెంచి చెప్పవే ప్రియతమా, మౌనమో మధుర గానమో తనని అడగవే హృదయమా. సో ఇక్కడంతా కూడా మన ఆలోచన అంతా కూడా మనం కంటున్న కళ మీదే ఫోకస్ చేసినట్లయితే అది మనకి చాలా లవ్ఫుల్ గా, చాలా వండర్ఫుల్ గా మన దగ్గరకు వచ్చేస్తుంది. వి కెన్ అచీవ్ ఇట్, వి కెన్ రాక్ ఇట్, అంతే అనమాట. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు అవర్ టాపిక్. ఈరోజు బిగినింగ్ అసలు ఇది ఎప్పుడో చెప్పుకోవాల్సింది. సో మన ఆల్ఫాబెట్స్ అనుకుంటూ, ఆల్ఫాబెట్ అంటే మన అక్షరమాల అంటాం కదా తెలుగులో, అలా మనకి ఇంగ్లీష్ లో 27 లెటర్స్ తో ఉంటాయి. సో మనకందరికీ తెలిసి ABCD EFGH IJK LMN OP QR ST UV WXYZ. సో ఇందులో వీటిని మన తెలుగులో ఎలా అయితే అచ్చులు హల్లులు ఉంటాయో, ఇంగ్లీష్ లో కూడా ఓవల్ సౌండ్స్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్ అని ఉంటాయి. సో A, E, I, O, U, these 5 are called ovals, oval sounds. ఓకే, అండ్ రిమైనింగ్ మిగతా అన్ని కూడా కాన్సనెంట్ సౌండ్స్ అని అంటాం. సో ఈ సౌండ్, ఓవల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ సౌండ్ ఆధారంగానే మనం ఈ ఏ అండ్ ద ఆర్టికల్స్ ఎన్ని అంటే 2 టైప్స్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ డెఫినెట్ ఆర్టికల్. ఏంటి ఇండెఫినెట్ అంటే ఖచ్చితంగా తెలియనప్పుడు ఒక అని నేను ఒక సినిమా చూశాను అని చెప్తాం. నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏ డాక్టర్ అని తెలియదు మనకి. మామూలుగా ఒక అని చెప్పేసే సందర్భంలో మనం ఏ అండ్ యాన్ వాడతాం. ఖచ్చితంగా నేను ఒక పాము చూశాను అంటే ఐ సా ఎ స్నేక్ ఎస్టర్డే. ఏ, నేను కోబ్రాని చూశాను అంటే ఒక పాము, అది ఏ పామో తెలియదు, ఏ వాడాం. మళ్ళీ ఏ ఎందుకు వచ్చింది, యాన్ ఎందుకు రాలేదంటే నేను మీకు చెప్తాను. దా ఎప్పుడు వాడాము, ఖచ్చితంగా దా అనేది ఈ డెఫినెట్ ఆర్టికల్. ఖచ్చితంగా నేను అదే చూశాను, కోబ్రానే చూశాను అని చెప్పినప్పుడు మనం దా వాడతాం. ఓకే, ఏ అండ్ ఎప్పుడు వాడాలి అంటే ఏ పదాలు అచ్చు శబ్దంతో ఓవల్ సౌండ్ తో పలుకుతామో వాటి ముందు యాన్ వాడాలి. చూడండి, యాన్ యాపిల్, యాన్ ఐరన్ బాక్స్. ఓవల్ సౌండ్ తో ఏ ఈ ఐ ఓ యు, ఇవన్నీ ఓవల్ సౌండ్స్ చెప్పుకున్నాం కదా. వీటిని ఓవల్ సౌండ్ తో ఉన్న పదాల ముందు యాన్ వాడాలి. ఓకే, కాన్సనెంట్ హల్లు శబ్దంతో ఉన్న పదాల ముందు ఏ వాడతాం. ఇది క్లియర్ కదా. ఏ యాన్ అంటే ఒక అన్న మీనింగ్ తో వాడతాము. ఇది ఖచ్చితంగా తెలియనప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్. సింగులర్ నౌన్స్, ఏకవచన నామవాచకం ముందు, సింగులర్ నౌన్ ముందు మనం ఏ యాన్ ని వాడతాము. ఓవల్ సౌండ్స్ తో మొదలయ్యే పదాల ముందు యాన్ వాడితే, కాన్సనెంట్స్ తో మొదలయ్యే పదాల ముందు మనం ఏం వాడతాము, ఏ వాడతాం. ద అనేది ఇప్పుడు ఆ లేదా అది అని ఖచ్చితంగా తెలిసినప్పుడు, సింగులర్ అండ్ ప్లూరల్ అంటే దీనికి ఇక్కడ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఓవల్ సౌండ్ అయినా కాన్సనెంట్ సౌండ్ అయినా కూడా మనం ద వాడతాం. ద, ఇది చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. ది అని వాడుతుంటాం కొన్ని సందర్భాల్లో దాని వాడుతుంటాం. ది అని ఎప్పుడు వాడతాము అంటే ఓవల్ సౌండ్ తో మొదలయ్యే
పదాల ముందు ఇక్కడ చూడండి ది అజంతా కేవ్స్. ఏంటి ఏ అనేది ఓవల్ సౌండ్ కదా, కాబట్టి ది అనాలి. ఇక్కడ చూడండి ద రాజధాని ఎక్స్ప్రెస్, దా ఇక్కడ వచ్చింది. ఆర్ అనేది ఇక్కడ కాన్సనెంట్ సౌండ్, ఏఈఐఓయు ఓవల్ సౌండ్స్, మిగతా అన్ని కూడా కాన్సనెంట్స్. కాబట్టి ది ఎక్కడ వచ్చింది, ఓవల్ సౌండ్ తో మొదలయ్యే పదాల ముందు ది అని మనం ఉచ్చారణ చేయాలి, ప్రొనౌన్స్ చేయాలి. ది అజంతా కేవ్స్ అన్నాం, ఇక్కడ ద రాజధాని ఎక్స్ప్రెస్ అన్నాం. సో ఇన్ డీటెయిల్ గా మనం మళ్ళీ ప్రతిదీ కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, అవి ఏంటి అనేది నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏని ఇన్ డీటెయిల్ గా ఎలా వాడాలో మనం చూద్దాం. Article A is used before the words which starts with the consonant sounds. ఏవైతే కాన్సనెంట్ సౌండ్ తో అంటే హల్లు శబ్దంతో మొదలవుతాయో వాటి ముందు మనం ఏని వాడుకోవాలి. వెరీ సింపుల్, కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే పదాల ముందు ఏ వాడుకోవాలి. ఏ క్యాట్, ఏ బుక్, ఏ చైర్, ఏ డాగ్, ఏ మిర్రర్, ఏ మ్యాన్, ఇలా మనం we can write so many examples here. నెక్స్ట్ సరే, మరి ఇది పంట గుర్తు పెట్టుకున్నాం, కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే పదాల ముందు ఏ వాడాలి అని. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాశాను. ఏ యూరోపియన్, ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ యూనియన్, ఏ యూనిఫామ్, ఏ యూనిక్, ఏ 1 rupee నోట్, ఏ యూనికార్న్. మరి వీటికి మనం ఏమనుకున్నాము, ఓవెల్ సౌండ్ ఏఈఐఓయు, ఏఈఐఓయు ఈ అక్షరాలతో స్టార్ట్ అయ్యే, ఈ ఓ అక్షరాలతో స్టార్ట్ అయ్యే ఓవెల్ సౌండ్స్ తో, ఈ సౌండ్ తో ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే పదాలకు అండ్ వాడాలి కదా. యూరోపియన్ అంటే ఈ వచ్చింది కదా, ఓవెల్ సౌండ్ కదా, 1 ఓ అనేది ఓవెల్ కదా, మరి అలా మనం బండ గుర్తుతో పెట్టుకోవాలి అనుకున్నాం కదా. కానీ ఇది ఎక్సెప్షనల్ రూల్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే ఇక్కడ యూరోపియన్, ఇది ఈవెన్ దో చూడండి ఓవల్ లెటర్స్ తో ఉండి కాన్సనెంట్ సౌండ్ ని ఇచ్చే పదాలకు ఈవెన్ దో హియర్ ఏ ఈజ్ యూజ్డ్ బికాస్ ఆఫ్ ద కాన్సనెంట్ సౌండ్, దో ద వర్డ్ బిగిన్స్ విత్ ద ఓవల్ లెటర్. ఏంటి ఓవల్ లెటర్ తో స్టార్ట్ అయింది, కానీ దీని సౌండ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది తెలుసా, యూరోపియన్, వన్ ఐడ్ మ్యాన్, యూనియన్, యూనిఫామ్, యూనిక్, యూనికార్న్. అంటే ఇక్కడ వా కానీ యూ కానీ మనకేంటి, ఏ శబ్దం అది, హల్లు శబ్దము, అంటే కాన్సనెంట్. దో దీస్ వర్డ్స్ starts with the oval letter, not the oval sound. Oval letter అంటే ఓవల్ లెటర్ తో స్టార్ట్ అవుతాయి, కానీ ప్రొనౌన్సియేషన్ ఏమిటి, మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు యూరోపియన్, వన్ ఐడ్ మ్యాన్, ఇక్కడ వి పలుకుతున్నాం, వన్ ఐడ్ మ్యాన్, యూనిఫామ్, యూనిక్ అంటే యూ వా, ఇవన్నీ ఏంటి హల్లు శబ్దాలు. కాబట్టి రూల్ ఏం రావాలి, ఏ రావాలి. గుర్తుపెట్టుకుంటారా బండ గుర్తు, ఏ యూరోపియన్, ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ యూనియన్, ఏ యూనిఫామ్, ఏ యూనిక్, ఏ 1 rupee నోట్, ఏ యూనికార్న్. ఓకే గోట్ ఇట్. ఎస్, సో ఇక్కడితో మనం ఏ రూల్స్ అయిపోయినాయి. అండ్ ఎప్పుడు వస్తుంది, అండ్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ విచ్ బిగిన్స్ విత్ ఓవల్ సౌండ్. నౌన్ అంటే మీకు తెలుసు కదా, పేర్లు, నామవాచకం, నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ as nouns. ఓకే, సో ఇక్కడ చూడండి ఓవల్ సౌండ్ తో ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ విచ్ బిగిన్స్ విత్ ఓవల్ సౌండ్. ఏఈఐఓయు ఓవల్ సౌండ్ మీకు తెలుసు. ఏఈ యాంట్ ఓవల్, ఐ ఓవల్, ఆనియన్ లో ఓ, ఇండియన్, ఓల్డ్ మ్యాన్, ఆర్ఫాన్, ఎస్సే, ఆఫీసర్, అంబ్రెల్లా, ఎలిఫెంట్, ఆస్ట్రేలియన్, ఇవన్నీ కూడా ఓవల్ సౌండ్ తో, ఓవల్ లెటర్ కాదు, ఓవల్ సౌండ్ తో మొదలవుతున్నాయి. కాబట్టి as per the rule and రావాలి. an hand, an idea, an onion, an egg, an Indian, an old man, an umbrella, an orphan, an elephant, an essay, an officer, an Australian. ఓకే, సో ఇది క్లియర్ కదా. మరి ఏకి ఎలాగైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో మినహాయింపు, యాన్ కి కూడా ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. చూడండి ఎక్సెప్షన్స్. యాన్ కి ఎక్సెప్షన్ ఏంటి అంటే ఏకవచనమై అంటే సింగులర్ అయి FHLMNRSX లతో కనుక మొదలైతే మనం యాన్ వాడాలి. ఇప్పుడు చూడండి ఎఫ్ అనేది యాక్చువల్లీ ఏంటి, కాన్సనెంట్ సౌండ్, కానీ మన రూల్ ఏంటి, ఎక్సెప్షనల్ రూల్ ఏంటి, ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ ముందు మనం
ఏం వాడాలి? యాన్ వాడాలి. యాన్ FCI ఆఫీసర్, యాన్ HMT వాచ్, యాన్ RTC బస్, యాన్ NRI, యాన్ SI, యాన్ MP, యాన్ SP, యాన్ LIC ఏజెంట్, యాన్ RMP డాక్టర్, యాన్ MLA, యాన్ X-ray, యాన్ MCA స్టూడెంట్. ఇలా మనం యాన్ వాడుకోవాలి. ఓకే, ఇది రూల్ నెంబర్ 1. ఇంకొక లుక్ ఎట్ ద బోర్డ్. నెక్స్ట్ సెకండ్ ఎక్సెప్షనల్ కేస్ ఏంటి అంటే H తో మొదలై H సైలెంట్ గా ఉన్న పదాల ముందు H తో మొదలైతాయి, H సైలెంట్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, హవర్, హవర్, హానెస్ట్. ఇది తప్పు ప్రొనౌన్సియేషన్. ఇక్కడ H అనేది సైలెంట్ గా ఉంది. మనం హవర్, హవర్ అని పలకూడదు. చాలా మనం పొరపాటుగా హవర్, హానెస్టీ, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అంటారు, కానీ అలా అనకూడదు. హానరోరియం అనకూడదు. H silent here. So how we have to pronounce these words? Our, our. ఇక్కడ O తో పలుకుతున్నాం మనం. Our, honest, honesty. Oval sound తో పలుకుతున్నాం. Our, honesty, honorarium, honorable person, honest man, heir, heiresses అంటే వారసుడు, వారసురాలు. ఓకే, సో ఇలా మనం H తో మొదలైతే H సైలెంట్ గా ఉన్న పదాల ముందు అంటే ఇక్కడ మనం ఏఈ అయిపోయి ఇది ఓవెల్ సౌండ్ కదా, ఇది ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్. సో ఇలాంటి పదాల ముందు మనం ఏం రాయాలి? ఏ ఆర్టికల్ ని యూజ్ చేయాలి? యాక్చువల్లీ H అనేది కాన్సనెంట్ సౌండ్ కదా, మరి ఏం రావాలి? రూల్ ప్రకారం ఏ రావాలి, కానీ H సైలెంట్ గా ఉన్నది కాబట్టి యాన్ వస్తుంది. వెరీ సింపుల్. ఓకే, యానో, యానోవో, యానో అండ్ యాన్. ఏ హానెస్ట్, ఏ ఆనెస్ట్ కాదు, యాన్ ఆనెస్ట్, యాన్ ఆనెస్ట్ పర్సన్, యాన్ ఆనరబుల్ పర్సన్, and honorarium. Okay, Nani? So this is the exceptional case. With this we finished and also. Yeah. In detail ga da eppudu vaadtamo chuddam. Da eppudu definite article ఖచ్చితంగా ఒక విషయం తెలిసినప్పుడు నేను చెప్పాను కదా, I saw a snake yesterday. ఒక్క స్నేక్, ఏదో ఆ స్నేక్ ఏంటో తెలియదు, బట్ ఖచ్చితంగా నాకు తెలిసినప్పుడు I saw the cobra yesterday. ఓకే, సో ఇక్కడ చూడండి డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాన్ని ఎక్కడ వాడతాము? బిఫోర్ ద సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ కి ముందు వాడతాం. అది ఏకవచనమైన బహువచనమైన. ఏ అండ్ ఎక్కడ వాడాము? ఏకవచనం అయితేనే వాడాము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సౌండ్. ఏదైనా కావచ్చు, అది ఓవెల్ సౌండ్ కావచ్చు, కాన్సనెంట్ కావచ్చు. ఓకే, ఎస్. ఫస్ట్ మనం దా ఇక్కడ జియోగ్రాఫికల్ ఐటమ్స్. జియోగ్రాఫికల్ ఐటమ్స్ కి ముందు అంటే రివర్స్, సీస్, వ్యాలీస్, మౌంటైన్స్, ఐలాండ్స్, డెజర్ట్స్, ఫారెస్ట్, ఐలాండ్, ఇస్లాండ్ అని చదవకూడదు. ఇక్కడ ఎస్ సైలెంట్. ఐలాండ్స్, deserts, forest, stars, direction, the Krishna river, the Ganga river, the Bay of Bengal, the Nalamala forest, the Sahara desert, the east, directions ki, the east, the west, islands ki, the Andaman Nicobar Islands. ఇలా మనం వాడతాం. తర్వాత మీన్స్ ఆఫ్ ట్రావెల్ ఎక్కడ వాడతాం? the Indian Airlines, the Qatar Airlines. Okay, and the means of travel inka the Titanic ship, the Rajdhani Express, the Telangana Express, the Palla Velugu bus. Okay, means of travel. Now next వచ్చేసి సూపర్లేటివ్ డిగ్రీస్ కి ముందు మనకి అడ్జెక్టివ్స్ లో సూపర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు అలెస్ ఇంకా నేను చెప్పలేదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే అడ్జెక్టివ్స్ ని మనం కంపేర్ చేసినప్పుడు మా ఇల్లు నియర్, నియరర్, నియరెస్ట్. మా ఇల్లు చాలా దగ్గర, ఇట్స్ వెరీ నియరెస్ట్. సో దగ్గరలోనే ఇంకా దగ్గర అని చెప్పినప్పుడు టాల్, టాలర్, టాలెస్ట్. Raghu is the tallest boy in the class. Okay, Akhila is the cleverest girl in the class. So ఇలా సూపర్లేటివ్ డిగ్రీ అన్నిటికన్నా మనం మూడింటిని కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది కదా. ద రిచెస్ట్, ద క్లెవరెస్ట్, ద బిగ్గెస్ట్, ద నియరెస్ట్. ఇలా సూపర్లేటివ్ డిగ్రీకి ముందు ఒక దేశానికి చెందిన ప్రజలు అని చెప్పినప్పుడు ద ఇండియన్స్, ద అమెరికన్స్, ద రష్యన్స్. ఓకే, అండ్ ఆనరబుల్ పోస్టుల ముందు అంటే గౌరవప్రదమైన పోస్టులు, జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ముందు ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్, ద కలెక్టర్, ద ప్రెసిడెంట్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్, ద హోమ్ మినిస్టర్. ఇలా ఆ తర్వాత బహువచనం అంటే ప్లూరల్, బహువచనంలో ఉన్న దేశాల ముందు ద నెదర్లాండ్స్, ద యునైటెడ్ స్టేట్స్, ద వెస్ట్ ఇండీస్. ఓకే, తర్వాత అంతర్జాతీయ సంస్థలు లేదా అబ్రివేషన్స్ గల దేశాల ముందు ద యుఎన్ఓ, ద WHO, ద USA, ద USSR, ద UK. ఓకే, ఇలా మనం దాన్ని వాడుకుంటాం. తర్వాత
విశ్వంలో ఒకటే ఉంటాయి, వాటి ప్రత్యామ్నాయం ఉండదు. అట్లాంటి వాటికి ద స్కై, ద మూన్, ద ఎర్త్, ద యూనివర్స్, ద స్టార్స్, ఇలా ఆ వాటికి ఇంకా వేరే ఉండవు, ఆల్టర్నేటివ్ ఉండదు. అట్లాంటి వాటికి మనం ద వరల్డ్, ద ఎర్త్, ద స్కై, ద సన్, ద మూన్, ఓకే, ఇలా మనం ఆల్టర్నేటివ్ లేని వాటికి దాన్ని వాడతాం. మరి కొన్ని సందర్భాల్లో అసలు ఆర్టికల్ వాడం. నో ఆర్టికల్ ఎక్కడెక్కడ వస్తుందో అది కూడా చూద్దాం. ఓకేనా? నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ వాడని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో ఇక్కడ క్లియర్ గా రాశాను చూడండి. మనం ఒక పర్సన్ పేరు చెప్పినప్పుడు, పర్సన్స్, వీక్స్, వారాలు, నెలలు చెప్పినప్పుడు, గాంధీజీ, నెహ్రూ, అబ్దుల్ కలాం ఇలా చెప్పినప్పుడు కంపల్సరీ మనం ఆర్టికల్ అనేది అస్సలు వాడకూడదు. వీక్స్, మంత్స్ చెప్పినప్పుడు, ఓకే, సండే, మండే, జూన్, జూలై, జనవరి అలా చెప్తాం. కానీ మనం ఆర్టికల్ ఏ రాదు, యాన్ రాదు, దా రాదు. తర్వాత విలేజెస్, సిటీస్, టౌన్స్, మంచిర్యాల, ముంబై, హైదరాబాద్, ఇలా. తర్వాత కంట్రీస్, లాంగ్వేజెస్, స్పోర్ట్స్, ఇండియా, క్రికెట్, తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఓకే, ఇలా. తర్వాత బిఫోర్ ఫుడ్ టైమ్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్, ఇలా మనం నో హాసి, గో దట్ సైడ్. తర్వాత బిఫోర్ కలర్స్, ఫెస్టివల్స్ అండ్ మెటల్స్. ఓ మా జస్ట్ వెయిట్ నేను లెసన్ చెప్తున్నా కదా బంగారు తల్లి. గో దట్ సైడ్, ఓ ఆడుకోపో బిడ్డ, ఆడుకోపో. ఎస్, బిఫోర్ కలర్స్, ఫెస్టివల్స్, మెటల్స్, రెడ్, ఎల్లో, దివాలి. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేసేవి, జస్ట్ సారీ, సో అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించలేవి నౌన్స్. కానీ మనం ఇప్పుడు వాటర్ ని లెక్కించలేము, మిల్క్, రైస్, వాటిని ఇలా మనం కౌంట్ చేయలేము. కాబట్టి వీటి ముందు కూడా మనం ఆర్టికల్ వాడదు. రిలేషన్స్, సంబంధాలు, మనం సంబంధాలు చెప్తాం కదా, ఫాదర్, మదర్, ఆంట్, సన్, డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఇలా వాటి ముందు కూడా ఆర్టికల్ రాదు. సీజన్స్ ముందు వింటర్, సమ్మర్, రెయినీ సీజన్, వాటి ముందు కూడా ఆర్టికల్ రాదు. అండ్ పురాణమైన అంటే అంశాలు ఉంటాయి కదా, మైథలాజికల్ ఆస్పెక్ట్స్, గాడ్, హెవెన్, హెల్, ఇలా. తర్వాత అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే హానెస్టీ, ఆనెస్టీ, ఇక్కడ చూసారా హానెస్టీ అంటారు కదా, ఆనెస్టీ, నాలెడ్జ్, విజ్డమ్, జాయ్ అంటే ఇది మనం ఫీల్ అవుతాం, మనకు కనబడదు, ఫీల్ అవుతాం, దాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. తర్వాత సింగిల్ మౌంటైన్స్, ఇంతకుముందు మనం అక్కడ ఏం చెప్పుకున్నాము, దాని ఆర్టికల్ ఎక్కడ ఐలాండ్స్ కి ముందు, జియోగ్రాఫికల్ ఐటమ్స్ ముందు వస్తుందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి, సింగిల్ గా చెప్పినప్పుడు మాత్రం ఇక్కడ చూడండి, ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ పీక్, ద ఎవరెస్ట్ అని రావద్దు, ద మౌంటైన్స్ అని చెప్పినాం, ద ఐలాండ్స్, ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పినప్పుడు అక్కడ దా వచ్చింది. కానీ ఒకటి అని సింగిల్ గా చెప్పినప్పుడు, సింగిల్ ఐలాండ్ చెప్పినప్పుడు శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ అని చెప్తాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న 12 సందర్భాల్లో కాకుండా ఇదొక 13th అకేషన్. ఏంటి అంటే ఈ ఎక్సెప్షన్ అనుకోవచ్చు, ఈ సందర్భం అనుకోవచ్చు. చూడండి, సో నో ఆర్టికల్ రాదు, వస్తుంది, ఇక్కడ వస్తుంది. ప్రైమరీ పర్పస్ లో రాదు, సెకండరీ పర్పస్ లో వస్తుంది. ఏంటా సందర్భం చూద్దాం. ఇప్పుడు వర్డ్స్ లైక్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, టెంపుల్, చర్చ్, షాప్, ప్రిజన్, మార్కెట్, ఈ పదాలని మనం ప్రైమరీ పర్పస్ లో వాడినప్పుడు ఆర్టికల్ రాదు. కానీ సెకండరీ పర్పస్ లో వాడినప్పుడు ద అనే ఆర్టికల్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రాణి గోస్ టు స్కూల్ డైలీ. ఆమె ప్రైమరీ పర్పస్ స్కూల్ కి వెళ్ళడమే. ఇక్కడ స్కూల్ కి వెళ్ళడం అనేది ఫస్ట్ పర్పస్ గా, ప్రైమరీ పర్పస్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఆర్టికల్ రాలేదు. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్. వెరస్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. రాగిని గోస్ టు ద స్కూల్ డైలీ టు బ్రింగ్ హర్ సన్. రాగిని ఎందుకు వెళ్తుందంట స్కూల్ కి? తన కొడుకుని తీసుకురావడానికి వెళ్తుంది. ఈ సందర్భంలో సెకండరీ పర్పస్ గా వాడినప్పుడు దాన్ని యూజ్ చేశాము. గాట్ ఇట్? అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ వెంట్ టు చర్చ్. అతను చర్చ్ కి వెళ్ళాడు. అతని ప్రైమరీ మోటో చర్చ్ కి వెళ్ళడమే, జీసస్ కి ప్రే చేయడానికి వెళ్ళింది కావచ్చు. ఫస్ట్ ప్రైమరీ పర్పస్ చర్చ్ కి వెళ్ళడమే అండి. ఇక్కడ చూడండి, హీ వెంట్ టు ద చర్చ్ టు మీట్ హిస్ ఫ్రెండ్. అక్కడ ఆయనకి చర్చ్ కి వెళ్ళడం ఉద్దేశం కాదు, తన ఫ్రెండ్ ని కలవడం ఉద్దేశం. కాబట్టి అక్కడ సెకండరీ పర్పస్ కి వాడినప్పుడు ద అనేది యూజ్ చేశాం. ఇక్కడ చూడండి, శ్రీలత ఈజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. పాపం అతనికి ఏదో ఇల్ హెల్త్ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఇక్కడ నో ఆర్టికల్. వైరస్ ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు కన్సోల్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ ని ఓదార్చడానికి నేను వెళ్ళాను. అక్కడ ఏమొచ్చింది? సెకండరీ పర్పస్ లో దా వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దామా? వెళ్ళట్లేదు. ఫస్ట్ పర్పస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మై మామ్ గోస్ టు టెంపుల్ డైలీ. అక్కడ ఎలాంటి ఆర్టికల్ రాలేదు, ఫ్లవర్స్ కోసం వెళ్తుంది. సెకండరీ పర్పస్ చెప్పినప్పుడు మై మామ్ గోస్ టు ద టెంపుల్ డైలీ.
goes to the temple daily to collect flowers. So this is all about a and the articles. ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ ఏ సందర్భంలో ఏది ఎలా వాడాలో మీకు డీటెయిల్ గా చెప్పానని అనుకుంటున్నాను, చెప్పే ప్రయత్నం చేశాను. సారీ, చాలా లెంతీ వీడియో వచ్చింది, బట్ డోంట్ మైండ్. ఎందుకంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్ ఇంత లెంతీగా వస్తేనే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. And now it's time to say goodbye. And now please, if you like this video, please do subscribe my channel and share with your loved ones. Thank you one and all. Take care.